నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ దర్యాప్తు మరింత ముమ్మరమైంది. ఇప్పటికే మాస్టర్ మైండ్ను అదుపులోకి తీసుకున్నారు సీబీఐ అధికారులు. మరోవైపు పేపర్ లీక్ ఘటనపై విద్యార్థి లోకం భగ్గుమంటోంది. ఢిల్లీలో విద్యార్థులు నిరసనకు దిగారు. లీక్ ఘటనకు బాధ్యుడిగా గుర్తిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను పదవి నుంచి సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. నీట్ పేపర్ లీక్ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు మరో కీలక సూత్రధారిని అరెస్ట్ చేశారు. పేపర్ లీక్ మాస్టర్ మైండ్ మనీషాను అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో విచారణ అనంతరం పూణేకు చెందిన బోటనీ టీచర్ మనీషా గురునాథ్ మందరేను పట్టుకున్నారు. నీట్ యూజీ బయాలజీ పేపర్ను మనీషా లీక్ చేసినట్టు దర్యాప్తు బృందం గుర్తించింది. నీట్ పేపర్ లీక్ కేసులో మనీషా గురునాథ్ అరెస్టుతో ఇప్పటివరకు అరెస్టైన వారి సంఖ్య 9కి చేరుకుంది.